కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది, ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం. టీవీ ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు. మేమే ముందు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది. 6.5 లక్షల మెట్రిక్ టన్నులు చివరి కాయ వరకు మేము కొంటాం. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుంది. మేమే డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకు అయినటువంటి 260 కోట్ల రూపాయలు ఒక 130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకేమి నష్టం లేదు. ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చేయడం లేదు. ఇదే మామిడి తమిళనాడులో పండింది, కనీసం వాళ్ళు స్పందించలేదు. మనం రైతు కష్టాన్ని చూసి, ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి. ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి. ఇటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం. మీకు ఉదయం నిన్న మా కేశవ్ గారు చెప్పారు. ఇది ఎగ్జాంపుల్. తెల్లవారితో అందరూ మాట్లాడతారు. తెలుగుదేశం వచ్చింది, ఎన్డీఏ వచ్చింది, 6 మాసాలు, సంవత్సరం అయింది, సూపర్ 6 అమలు చేయలేదని చెప్తారు. మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ 6 అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతాం. అంటే ఇది ఒక ప్లాన్డ్గా. ఇది కూడా అంతే. మామిడిది కూడా సేమ్, ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి? ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నామా? చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్. మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు. నాకు అడ్డు పెట్టి తీసుకెళ్లి తెలిపారు, నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫా కోసియండని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? సమస్య